జై శ్రీరామ్, జై శ్రీశగా. ఎలా ఉన్నారు ఫ్యామిలీ? నేను కొని మీరందరు చాలా చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మొత్తం వీడియో అయితే అందరు స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ అయితే చూడాలి. సో లాస్ట్ వీడియోలో అయితే మీరు చూసినారుగా, మొత్తానికి నేను మీకు చెప్పిన సండే ఉంది. సో సండే రోజు ఎక్కడైనా బయటికి వెళ్తామని చెప్పినాగా. సో ఈ రోజు అయితే మేము వెళ్తున్నాం. మేమైతే మా అంకల్ వాళ్ళ ఇంటికి పోతున్నాం, అంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. సో ఎందుకంటే మా దాంట్లో అండ్ అలాగే దీపావళికి నెక్స్ట్ డే తర్వాతకి, లేకపోతే ఒక 3-2 డేస్ తర్వాతకి కలవడానికి అయితే వెళ్తారు, అంటే ఆశీర్వాదం తీసుకోవడానికి. సో అలా అనేసి మేమైతే వెళ్తున్నాం. అండ్ అలాగే అక్కడైతే మధ్యలో ఒక పార్క్ అయితే ఉండే, సో అడగైనా విజిట్ చేశాను. సో మొత్తానికి అయితే ఇప్పుడు టైం అనేది నైట్ అయితే అయిపోయింది. 10 ఒక లెవెల్ అవుతుందని అనుకోవచ్చు కదా. లెవెల్ అయితే అయిపోయింది. ఇప్పుడు 11 PM అయితే అవుతుంది నైట్. ఈ బ్లాగ్ నేను మండేకి మార్నింగ్ 7:30కి అయితే రావచ్చు, ఎందుకంటే నైట్లో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అలా అనేసి. సో మొత్తానికి అయితే ఇప్పుడు స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్కి అయితే చూసేయండి. సో కొత్త వాళ్ళు ఉంటే వీడియోకి లైక్ చేసేయండి, పాత వాళ్ళు ఉంటే మొత్తానికి వీడియో చూసేనే ఉంటాయండి. సో సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్కి అయితే. ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరికైనా తెలియకపోతే అందరికైతే చూపెట్టండి. అండ్ అలాగే గైజ్, రేపైతే మాకు బయో ఎగ్జామ్ అయితే ఉంది మండే రోజు అయితే. సో అలా అనేసి దానికి సంబంధించి ఇంకా కొంచెం ప్రిపరేషన్ గిన ఇంకా పెండింగ్ అయితే ఉంది. సో అది గిన ఇప్పుడైతే చేసుకోవాలి. మీకైతే మొత్తం ఈ వీడియోలో అయితే కవర్ చేసి చూపెడతాను. సో మొత్తానికి స్కిప్ చేయకుండా అందరైతే తప్పకుండా లాస్ట్కి అయితే చూసేయండి. అండ్ కదా మాకైతే ఇంకా ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇంకా అయితే 5 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి: బయో, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో ఈ 5 ఎగ్జామ్స్ కనుక అయిపోతే అన్ని ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో అప్పుడైతే మనం కొత్త డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అంతే, ఎగ్జామ్ ఉన్న వరకు అయితే నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నా, అండ్ అలాగే ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ చేస్తున్నా, అండ్ అలాగే రికార్డ్ చేసేటప్పుడు అంతే టైం అయితే మిగులుతుంది కదా మన కాడ అయితే. సో ఒకవేళ ఎగ్జామ్స్ కనుక అయిపోతే మనమైతే మీకు తప్పకుండా ఇంకా కొత్త డ్రాయింగ్స్ అయితే చేసుకుంటా మీకైతే చూపెడతాను. సో ఇప్పుడైతే మాట్లాడాలంటే ఆ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మేమైతే మణిగూడలో అయితే ఉంటారు కదా మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. సో అక్కడైతే వెళ్తున్నాము. అండ్ అలాగే అక్కడైతే మధ్యలో దారిలో అయితే వస్తుంది కదా పార్క్ అనేది, మీకు ఇకైతే ఇప్పుడు చూపెడతా. అక్కడైతే కొంచెం అయితే చీకటి అయితే ఉండే, ఒక్కసారి అయితే మీకు చూపెడతాను. సో మొత్తం అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో గాయ్స్, చూస్తున్నారు కానీ నేనైతే ముందే రెడీ అయ్యాను, ఎందుకంటే తొందరగా పోవాలి. అండ్ అలాగే మా చిన్న తమ్ముడు కోసం అయితే గిఫ్ట్ కింద తీసుకొని పోయినాను. సో మొత్తానికి అయితే వెళ్తున్నాను. మీరైతే చూసుకోవచ్చు. యాక్చువల్ ఏంటంటే అప్పటికే నా ఫ్రెండ్స్ అయితే వచ్చినారు, మీరైతే వీడియోలో చూసుకోవచ్చు. సో కొంచెం సేపు అయితే వాళ్ళతో మాట్లాడినాను. సో వాళ్ళకిన అడిగినారు ఏంటిది వీడియో రికార్డ్ చేస్తున్నారా అనేసి. సో అలా అనేసి నేను గిన చెప్పిన నా ఫ్రెండ్స్కి, అవును వీడియో రికార్డ్ చేస్తున్నాను అనేసి. కానీ నా ఫ్రెండ్స్ అయితే జస్ట్ అప్పుడే వచ్చినారు, కానీ నేను కానీ అప్పుడే వెళ్తున్నాను. సో అలానేసి వాళ్ళకైతే తర్వాత మాట్లాడదాం అనేసి వాళ్ళతోనైతే జస్ట్ 2 minutes కోసం మాట్లాడినాను. దాని తర్వాతకైతే నేనైతే మా అంకల్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. సో గైస్, ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం ఫైనల్గా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. సో మీ అందరికైతే ఇక్కడ నుంచి మా ఇంటికాడ నుంచి అయితే బాయ్ బాయ్ అంటున్నాము. సో దాని తర్వాతకైతే మేము సీదా మీతోని పార్క్ కాడనే కలుస్తాం. మేమైతే వెళ్ళే వరకు 4కి అయితే వెళ్ళినాం గైస్, అంటే 1 hour ఒక దారి ఉంటుంది కదా, 1 hourకి అయితే ఉండే. చూసుకోవచ్చు, పార్క్లో పోయే వరకు అయితే నైట్ అయిపోయింది. సో పార్క్లో అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాం, అండ్ అలాగే కొంచెం వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాం. ఇక్కడైతే ఒక స్టాచ్యూ అయితే ఉండే, బుద్ధుడికి సంబంధించి ఒక స్టాచ్యూ అయితే ఉంటే, సో దాంతో కింద పిక్చర్స్ అయితే తీసుకున్నాను. గైజ్ ఇక్కడైతే పెద్ద చెరువులకు అయితే ఉంటాయి గైజ్, చాలా అంటే చాలా వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ, చూసుకోవచ్చు మీరు అందరు అయితే. సో గైజ్ మీ అందరి కోసం అయితే నేను ఈ వ్యూ అయితే కవర్ చేస్తున్నాను. సో అందరైతే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసేయండి. అండ్ అలాగే మీకు ఈ వ్యూ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. జస్ట్ కొంచెం చీకటి అయితే ఉండే కదా, లేకపోతే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఈ ప్లేస్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గ్రీనరీ అయితే చాలా అంటే చాలా ఉండే. అండ్ అలాగే ఇక్కడ కొంచెం చీకటి ఉన్న చాలా అంటే పీపుల్స్ అయితే ఇక్కడ ఉండే, చూసుకోవచ్చు. దాని తర్వాత అయితే మేము ఈ దారి నుంచి అయితే మేము బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం.
సో గైస్ దాని తర్వాత బాబాయ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాక నేనైతే అందరికన్నా మావయ్య ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. సో మీరైతే ఇప్పుడు ఎలా చూసుకోవచ్చు. సో దాని తర్వాత అయితే మా అన్నగిన ఆశీర్వాదం అయితే తీసుకోండు. అండ్ ఇంకోటి కదా, ఆశీర్వాదం తీసుకోవటప్పుడు ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు. ఆ గిఫ్ట్లో నాకేమి ఇచ్చారు అది నేనైతే మీకు చూపెడతాను. అండ్ దాని తర్వాత మా బాబాయ్ వాళ్ళ దగ్గర నుంచి నా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. అండ్ అలాగే నేను నా కజిన్ కోసం గిఫ్ట్ తీసుకున్నాను చెప్పినాక, సో నా కజిన్ చూసుకోవచ్చు. మీరైతే లాస్ట్ వీడియోలో చూసినారు మనమైతే లాస్ట్ వీడియోలో నా బయోని చదువుకుంటే, సో ఇప్పుడు నా బయో ఎగ్జామ్ ఉంది కదా, సో అలా నుంచి బయో అయితే జల్దీ చదువుకోవాలి. లాస్ట్ వీడియోలో 4 లెసన్స్ మనం రివైజ్ చేసుకున్నాం, కానీ ఇంకా 2 లెసన్స్ అయితే నేను రివైజ్ చేసుకోవాలి. ఆ లెసన్స్ గనక రివైజ్ చేసినాకనే ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి తొందరగా, లేకపోతే మనం ఎగ్జామ్లో జస్ట్ 4 లెసన్స్ రివైజ్ అయినాయి కదా, సో దాంట్లో నుంచి ఒకవేళ రాకపోతే గనక ప్రాబ్లం అయితే. సో మనం తొందరగా మొత్తం అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం. అన్ని లెసన్స్ అయితే రివైజ్ చేసి ఇప్పుడు తొందరగా అయితే మనం అందరు కంప్లీట్ చేసుకోవాలి. సో బయో అనేది మనం మరీ అంత ఓన్గా అయితే రాయలేం, లేకపోతే నేను ఆల్మోస్ట్ అయితే ఓన్గా రాస్తుండే ఎగ్జామ్ అనేది. సో ఇప్పుడైతే తొందరగా మొత్తం అయితే కంప్లీట్ చేసుకుందాం కదా మొత్తం చదివేది. దాని తర్వాత మీతో మళ్ళీ కలుద్దాం. సో యాక్చువల్ ఏంటంటే ఆల్రెడీ 2 ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, మ్యాథ్స్ అండ్ అలాగే ఫిజిక్స్కి 50 మార్క్స్ అండ్ అలాగే బయోకి 50 మార్క్స్ అయితే వస్తాయి ఇక. సో ఆ విధంగా అయితే బయో అయితే ఇప్పుడు చదువుకోవాలి. సో మొత్తానికి అయితే ఇప్పుడు బయో మొత్తం రీడింగ్ కంప్లీట్ చేసి కలుస్తా. సో గైస్ మొత్తానికి ఇప్పుడు బయో అనేది కంప్లీట్ అయిపోయింది, మొత్తానికి రీడింగ్ అనేది. సో ఇప్పుడైతే మనకి ఎగ్జామ్కి మొత్తం 100% ప్రిపరేషన్ అయితే కంప్లీటెడ్. నేనైతే క్వశ్చన్స్ ఏ విధంగా చదువుకుతా అంటే గైస్, లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ క్వశ్చన్ పేపర్స్ అయితే రీడ్ చేసుకుంటాను. అంటే ఆ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ కానీ, సో ఆ విధంగా అయితే నేను చదువుకుంటున్నాను. సో మీరు ఏ విధంగా రీడింగ్ చేసుకుంటారు మీ ఎగ్జామ్కి సంబంధించి తప్పకుండా నాకైతే కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అండ్ మొత్తానికి అయితే మీ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ ఏ విధంగా నడుస్తున్నాయి, అండ్ ఇప్పటికి 2 ఎగ్జామ్స్ ఆర్ మీకు ఎన్ని ఎగ్జామ్స్ అనేవి ఏ విధంగా వెళ్తున్నాయి. నాకైతే 2 ఎగ్జామ్స్ మంచిగా అయితే పోయినాయి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే కలుద్దాం. అంటే ఇప్పుడైతే ఇంతే కదా ఈరోజు అయితే చదివేది. సో ఇప్పుడైతే ఫైనల్గా వీడియో అయితే ఎడిట్ చేసి మీ ముంగటైతే చూపెట్టాలి మీకైతే. సో గైస్ కలుద్దాం మీతో ఇంకొక నెక్స్ట్ వీడియోలో చాలా మంచి కంటెంట్ తోని. ఈ వీడియోలో అయితే ఇంతే. సో ఇప్పుడైతే నేను తొందరగా వీడియో అయితే ఎడిట్ చేయాలి. సో ఇప్పుడైతే ప్రస్తుతం టైం అనేది 11:20 సంథింగ్ అవుతుంది, 11:30 అట్లా అవుతుంది. అంటే హాఫ్ అన్ అవర్లో మొత్తం అయితే మనం రివిజన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే కలుద్దాం మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి వీడియోతోని. సో ప్రస్తుతం ఈ వీడియోలో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే అందరూ అయితే షేర్ చేసేయండి. టాటా బై బాయ్.